ఒకళ్ళు ఇక్కడ మనం రష్యాతో బాగానే ఉన్నాం, కమ్యూనిస్ట్ దేశమైన రష్యాతో బాగానే ఉన్నాం, కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనాతో బాగలేము. ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్ట్ నేషన్ అది. సో అది ఎక్స్ట్రీమా లేకపోతే మోడర్న్ అనేది మళ్ళీ చూద్దాం. ఎందుకంటే అది క్యాపిటలిస్ట్ కంట్రీగా మారుతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ అకార్డింగ్ టు ది టైం వచ్చేసినాయి. సో ఇక్కడ నేను ఐ వాంట్ టు సే, మనం ఎప్పుడైతే చైనా తోటి ఆ రిలేషన్స్లో రాలేకపోయామో, ప్రభుత్వాలు రాలేకపోయామో, ఆ చైనా రిలేషన్ని పాకిస్తాన్ క్యాప్చర్ చేసింది. అంటే దో చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ, చైనా యూజ్ టు సపోర్ట్ పాకిస్తాన్ బికాజ్ ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఫ్రెండ్ టు చైనా. సో ఇక్కడ ఇంటర్నేషనల్ అఫైర్స్లో నాకు తెలిసి భారతదేశం ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఆఫ్టర్ నెహ్రూ ఎరా. మీరు చెప్పిందే అదర్ వే అరౌండ్. నిన్న ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, చైనాలో ఇస్లాం లేదు, పాకిస్తాన్లో డెమోక్రసీ లేదు, బట్ దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఇది ఒక విచిత్రమైన కలయిక. ఆయన చాలా సటిల్గా చేశారు. ట్రంప్ కొన్నిసార్లు చాలా తెలివైనడు కనపడతాడు. తెలివైనట్టుగా ట్రంప్ ఎలా ఉంటాడంటే, నాకు తెలిసి ఈజ్ ద మోస్ట్ డెమోక్రటిక్. అవసరమైతే ఒక నియంతలాగా కూడా కనిపిస్తాడు. ఆయనలో ఒక హిట్లర్ కనపడతాడు, ఒక నాకు తెలిసి అమెరికాలో ఉన్నటువంటి మిగతా ప్రెసిడెంట్ లాగా మిగతా వాళ్ళు కూడా కనపడతారు. సో ఇక్కడ జరిగినటువంటి నాకు తెలిసి ఈ వారు ఈ మనం చేసినటువంటి ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో, ఇది ఇక్కడ ఆగుతుందని నేనైతే అనుకోవట్లేదు సార్. అంటే మన వైపు నుంచి ఆగుతుంది అనుకోవట్లేదా, లేకపోతే ఈ టెర్రర్ క్యాంప్స్ నుంచి ఆగుతుంది? నో ఇప్పుడు రెండు వైపుల నుంచి ఇప్పుడు ఇది రెసిప్రొకేషన్. ఇప్పుడు మనం ఆపినా మనగ్గా మనం కాలు దువ్వింది లేదు, వాడు కాలు దువ్వాడు. అయితే ఇక్కడ నుంచి ఆ సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడు దాకా ఆ సిచ్యువేషన్ ప్రివేల్ అవుతుంది. బికాస్ దట్ ఫెలో వాడు మనల్ని రెచ్చగొట్టాడు కాబట్టి, మన సివిలియన్స్ని చంపేశాడు కాబట్టి, వాడు ఉగ్ర నేచర్ కనపడింది కాబట్టి ఖచ్చితంగా వాడి మీద దాడి చేయాలి, వాడిని కొట్టాలనే ఒక ప్రతీకార కోరిక ఉండిపోయింది. మోడీ గారు ఇందాక కరెక్ట్గా చెప్పినట్టుగా ప్రైమ్ మినిస్టరు ఇది ప్రజలు కోరుకున్నదాన్ని చేయాల్సి వచ్చిందని అన్నాడు. సో నో డౌట్. బట్ ఇప్పుడు నుంచి మీరు ఉక్రెయిన్ వార్ చూస్తున్నారు. అటు పుతిన్ కానీ లేకపోతే ఇటున్నటువంటి నెతన్యాహు, ఇక్కడ ఉక్రెయిన్లో ఎవరు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అయితే సినిమా నటుడు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో లేకుండా నాకు తెలిసి జాగ్రఫికల్ కండిషన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మైండ్స్ కానీ ఉక్రెయిన్ మీద ఆధిపత్యం మొత్తం కూడా నీకు అమెరికాకు ఉంది. ఇప్పుడు అదే అడుగుతున్నారు కదా ఆయన ట్రంప్, ఆధిపత్యం అవి ఇచ్చేయమంటున్నాడు. లేకపోతే అటు రష్యా ఏమడుగుతుందంటే, ఆఫ్టర్ ఆల్ యూఆర్ మై క్లోజ్ అసోసియేట్, నిన్న మొన్నటి దాకా నువ్వెవడో బయటికి పోయి బయట వాళ్ళు సపోర్ట్ చేయటం, వాళ్ళతో నిలబడటం, కమింగ్ టు అవర్ ఏరియా, లేకపోతే నా కంట్రోల్లో ఉండి అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి అమెరికా సపోర్ట్ మనకు చేస్తుందా, చైనా వాళ్ళకి చేస్తుందా, రష్యా వాళ్ళకి చేస్తుందా అని వదిలేసిన తర్వాత నాకు తెలిసి ఇస్లామిక్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని లేకపోతే టెర్రరిస్ట్ క్యాంప్స్ని, నాకు తెలిసి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న, మేబీ ఈ పదం నేను వాడుతున్నాను, ఇక్కడ వాడచ్చో లేదు, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అగ్రరాజ్యాలుగా అనుకుంటున్నటువంటి అనేకమైన రాజ్యాలు. వెరీ ట్రూ అండి, అది అందులో వాస్తవమే చెప్తున్నారు మీరు. సో ఒకళ్ళు ఎవరికైనా బాధపడినా లేకపోతే కాంట్రవర్షియల్ వాస్తవాలు బాధపడినా మనం చేయగలిగేది. సో ఇప్పుడు జరిగే వార్స్ అన్నీ కూడా, ఇప్పుడు జరిగే క్యాంప్స్ అన్నీ కూడా, ఇప్పుడు జరిగే న్యూక్లియర్ బాంబ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి అగ్రరాజ్యాల సపోర్ట్ తోటి స్మాల్ కంట్రీస్ తయారు చేసుకొని ఎదిగి టు కంట్రోల్ అదర్స్ పెట్టుకున్నటువంటి నేపథ్యాలు వచ్చినటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా. ఈ యుద్ధాల్లో దో ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్, నేను కాస్త హిస్టరీని ఫాలో అయ్యాను కాబట్టి, ఈ కరెంట్ ఈవెంట్స్ని ఫాలో అవుతుంటాను కాబట్టి, ఇంటర్నేషనల్ అఫైర్స్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చూస్తూ ఉంటాను. సో ఇక్కడ జరుగుతున్నది రేపటి నుంచి నౌ మోడీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నియర్ అబౌట్ 65 కంట్రీస్ నౌ. ఆయన ఈ 10 ఏళ్లలో 65 దేశాలు తిరిగి వచ్చినాడు. బట్ పాకిస్తాన్